Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తింపబడే జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అబ్బాయి స్వామివారిని కలిసి తిరుగు ప్రయాణంలో విమానంలో కూర్చున్నారు. విమానం అందిందే కానీ వారు మద్రాసు చేరే లోపల అమ్మగారి స్థితి ఎలా ఉంటుందో ఏమో అని ఆందోళన పడుతూనే ఉన్నారు. మానవ మాతృడు కదా మరి. మద్రాసులో విమానాశ్రయం వద్దకు కారు వచ్చింది. అమ్మ స్థితి ఎలా ఉన్నదని ఆదుర్దాగా డ్రైవర్ను అడిగారు. వేకువజామునే 4:30 గంటలకు అమ్మగారు కళ్ళు తెరిచారు అని డ్రైవర్ చెప్పగానే అమ్మయ్య అనుకున్నారు. విచిత్రం, సరిగ్గా 4:30 గంటలకే ఉగారులో స్వామివారు కళ్ళు మూసుకుని ధ్యానం చేసి ప్రసాదం వారి చేతికిచ్చి భయం లేదంటూ వారిని పంపించారు. వారు మద్రాసు చేరగానే స్వామివారిచ్చిన చక్కెర ప్రసాదం పాలల్లో కలిపి వారి అమ్మగారి చేత తాగించారు. ఆ పాలు తాగడంతోనే వారి అమ్మగారు కళ్ళు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టారు. అటు తరువాత వారి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల్లాగా శతాభిషేకం సక్రమంగా సలక్షణంగా జరుపుకున్నారు. 1983లో వారి అమ్మగారు ఉత్తరాయణ పుణ్యకాలంలో పౌర్ణమి శుక్రవారం నాడు స్వర్గస్థులయ్యారు. ఆ సంవత్సరం శ్రీవారు కర్నూలులో ఉండగా వారు శ్రీవారి దర్శనం చేసుకుని అమ్మగారు కాలం చేసిన సంగతి శ్రీవారికి చెప్పారు. మీ అమ్మగారు సంవత్సరం క్రితమే కాలం చేసి ఉండవలసింది, కానీ శ్రీ కామాక్షి అమ్మవారు మీ అమ్మగారి ఆయుర్దాయం 1 సంవత్సరం పొడిగించింది. మీ అమ్మగారు కొడుకులతో కోడళ్లతో మనుమలు మనుమరాండ్రతో సర్వసౌఖ్యములు అనుభవించి మీ నాయనగారి శతాభిషేకం సలక్షణంగా జరుపుకుని ఉత్తమలోకానికి వెళ్ళింది. ఆమెకై మీరు ఏమాత్రం చింతించ పని లేదు. ఆమె ఎంతో అదృష్టవంతురాలు అంటూ శ్రీవారు వారిని ఓదార్చారు. మరలా వారి తండ్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ప్రమాద స్థితి ఏర్పడింది. 1987లో వారి ఉమ్మడి స్థలంలో 30 గ్రౌండ్లు ఏదైనా ధర్మకార్యాల వినియోగం కొరకు అగ్రిమెంటు వ్రాసుకున్నారు. ఆ స్థలాన్ని ఏ విధంగా వినియోగించవలనో స్వామివారితో సంప్రదించి వారి సలహా ప్రకారం చేద్దామనుకున్నారు. ఇంతలో ఆ సంవత్సరం మార్చి నెలలో వారి నాన్నగారికి మళ్ళా జబ్బు చేసింది. ప్రమాద స్థితిలో వారిని హాస్పిటల్లో చేర్పించారు. వారికి శ్వాస కూడా పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. వారు కంచికి వెళ్ళి శ్రీవారిని దర్శించి ఈ వార్త వారికి వినిపించారు. వెంటనే శ్రీవారు కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి స్వయంగా అమ్మవారికి అభిషేకము కుంకుమార్చనలు చేసి ఆ ప్రసాదం తెచ్చి వారి నాన్నగారికి ఇవ్వమని చెప్పి ఇంకా ఇలా అన్నారు. కామాక్షి అమ్మవారు మద్రాసు నగరంలో మీ తండ్రి గారి చేత తనకొక ఆలయం నిర్మించుకోవాలి అని సంకల్పించింది. అంతవరకు మీ నాన్నగారికి ఏ భయమూ ఉండదు అని అభయం ఇచ్చారు. శ్రీవారిచ్చిన ప్రసాదం తెచ్చి వారి నాన్నగారికి ఇవ్వగానే వారికి ప్రమాద స్థితి తప్పిపోయింది. అపోలో ఆసుపత్రిలోని డాక్టర్లందరికీ ఎంతో ఆశ్చర్యం వేసింది. మీ నాన్నగారు కేవలం ఆత్మశక్తితో ఎవరి ప్రభావంతోనో జీవించి ఉన్నారే కానీ క్లినికల్గా మాత్రం వారు ప్రాణంతో లేనట్టే. ఊపిరితిత్తులు ఇంత బలహీనంగా ఉన్న 87 సంవత్సరాల వారు ఇలా జీవించి ఉండడం అసామాన్యం అని వారంతా అన్నారు. అటు తర్వాత సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఆసుపత్రి నుంచి వారి కుమారులు ఇంటికి తీసుకొచ్చారు. శ్రీవారి ఆనతి ప్రకారం వారి ఇంటి పక్కనున్న వారి స్థలంలోనే 1987 మే నెల 4వ తారీఖున శ్రీ లక్ష్మీ కామాక్షి అమ్మవారి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. ఆలయ నిర్మాణానికి ముందు ప్రభుత్వం నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎన్నో అనుమతులు వగైరా కావాలి. అయినా అవి అన్నీ శ్రీవారి అనుగ్రహం వల్ల వెంటనే లభించాయి. 1987 ఆఖరకు ఆలయ నిర్మాణం చాలా వరకు పూర్తయింది. ప్రతి శుక్రవారం సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కామాక్షి అమ్మవారు స్వప్నంలో కనిపించేవారు.
వారు ముప్పొద్దులు చంద్రశేఖర చంద్రశేఖర అంటూ శ్రీవారిని సంస్మరిస్తూ ఉండేవారు. ఆ స్థితిలోనే ఒకమారు వారి కుమారులు శ్రీవారి దర్శనానికి కారులో వారిని కంచికి తీసుకెళ్లారు. అప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వామివారిని చూడగానే సాష్టాంగ నమస్కారం చేయటానికి పూనుకున్నారు. వీరంతా వారికి సాయపడబోగా, మీరెవ్వరూ వారిని పట్టుకోకండి, వారిని వదిలిపెట్టండి అన్నారు. అంత దుర్బల స్థితిలో ఉండి కూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎవరి సహాయం లేకుండా శ్రీవారికి 5 సార్లు సాష్టాంగ నమస్కారం చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆలయ నిర్మాణానికి ఏ విధమైన ఆటంకం ఉండదు. ఆదాయపు పన్నుకు సంబంధించిన ఏ ఇబ్బందులున్నా అవి అన్నీ పరిష్కారమై నిర్విఘ్నంగా నిర్మాణం పూర్తవుతుంది అంటూ శ్రీవారు అభయప్రదానం చేశారు. ఎంతో సంతృప్తితో వారంతా మద్రాసు నుండి తిరిగి వచ్చారు. 1988 ఏప్రిల్ 8వ తేదీ ఉదయం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎప్పటి వలె నిద్రలేచి కాలకృత్యాలన్నీ తీర్చుకుని పక్క మీద పడుకుని నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు. అనాయాస మరణం వారిది. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అబ్బాయిలు శ్రీవారి దగ్గరకు వెళ్ళి వారికి వారి నాన్నగారు దివంగతులైన సంగతి తెలియజేశారు. స్వామివారు ఇలా అన్నారు వారితో, మీ నాన్నగారు ఎంతో పుణ్యమూర్తి. అరుదుగా కానీ అట్టివారు ఉండరు. జీవించి ఉండగా మీ నాన్నగారు అమ్మవారి ఆలయం పూర్తి చేయలేదని మీరెంత మాత్రం విచారపడవద్దు. ఆ కార్యం మీ వల్ల పూర్తి కావలసి ఉన్నది. ఆ అదృష్టం మీకు దక్కుతుంది. ఆలయం పని పూర్తి చేసి పుణ్యం మూటగట్టుకోండి అని ఆశీర్వదించారు. శ్రీవారి ఆశీర్వాద ఫలితంగా అప్పటికి 2 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు బిగబట్టినందువల్ల వారి చేతికి రాని పెద్ద మొత్తం వడ్డీతో సహా వారికి లభించింది. దేవాలయ నిర్మాణం పూర్తిగా వచ్చింది. ఆలయ నిర్వహణకు 108 మంది వేద పండితుల గృహ నిర్మాణానికి శ్రీ చంద్రశేఖర మహాస్వామి ట్రస్ట్ అను పేరుతో ఒక ధర్మ సంస్థ ఏర్పాటు చేశారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి శ్రీవారిపై గల భక్తి అనన్యం. స్వామివారికి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిపై గల అనుగ్రహం అపారం. శ్రీవారు సంకల్పిస్తే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎటువంటి పని అయినా దానిని నెరవేర్చేవారు. ఒకసారి శ్రీవారు ఏలూరులో ఉండగాను మరోమారు ఉగార్లో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహామాఘమప్పుడు కుంభకోణం నుంచి విమానంలో తీర్థం తెప్పించి ఆ తీర్థంతో శ్రీవారిని స్నానం చేయించారు. ఈ విషయాలన్నీ చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అబ్బాయి చావలి శ్రీకృష్ణ గారు నీలంరాజు వెంకటశేషయ్య గారికి చెప్పారు. శ్రీవారికి మా నాన్నగారికి గల అన్యోన్య సంబంధం అటువంటిదని, మా నాన్నగారు చేసిన సేవల వల్ల శ్రీవారి అనుగ్రహం మా ఇంటిల్లిపాదికి మా కుటుంబం అంతటికీ లభ్యమైందని చెప్పారు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.